పుష్ప పుష్పరాజ్ నీ యవ్వ తగ్గేదేలే మావా. జీవితంలో ఫస్ట్ టైం టీవీలో కాకుండా థియేటర్కి వెళ్ళి దెయ్యాలు తిరిగే టైంలో ఒక సినిమా చూడడం అనమాట. ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓ పక్క నిద్ర వస్తూ ఉన్నా ఆపుకొని ఈ సినిమా చూడడం జరిగింది. ఇట్స్ గుడ్. సో పుష్ప పార్ట్ 2 సినిమా చూడడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటంటే, ముందుగా డిస్క్లైమర్. ఇప్పుడు ఏదైనా కొత్త సినిమా వచ్చినప్పుడు యూట్యూబ్లో నాలాంటి పసిబిడ్డలు, పసి కోనలు, అన్యం పుణ్యం ఎరుగని సున్నిత మనస్కులు రివ్యూలు ఇస్తూ ఉంటారు మామ. సో వాళ్ళు సినిమా బాగుంది అంటే సినిమా బాగున్నట్టు కాదు, సినిమా బాలేదు అంటే సినిమా బాలేదు అని కూడా కాదు మామ. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా రిలీజ్ అయిన దేవర సినిమా. దేవర సినిమా చాలామందికి నచ్చలేదు, ఎస్పెషల్లీ రివ్యూస్ చెప్పే వాళ్ళకి. బట్ కట్ చేస్తే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిందనమాట. సో దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రిసీవ్ చేసుకుంటారు ఏ సినిమా అయినా కానీ. సో ఈ మధ్య రివ్యూస్ చెప్పే వాళ్ళ మీద కొంతమంది దాడులు చేస్తున్నారనమాట. సో అందుకే ఇది చెప్పడం జరిగింది. సో పుష్ప పార్ట్ 2 సినిమా చూసిన తర్వాత నా రియాక్షన్ ఏంటంటే, సినిమా బాగుంది మామ, ఇట్స్ ఏ డీసెంట్ మూవీ. తోపు తురుము అని చెప్పలేను, అలాగని తీసి పాడేయాల్సిన సినిమా కూడా కాదు, బాగానే ఉందన్నమాట, చూసేయచ్చు. ఎస్పెషలీ పార్ట్ 1 మీకు నచ్చినట్లయితే ఈ సినిమా కూడా ఖచ్చితంగా నచ్చుద్ది మామ. దానికి కంటిన్యూషనే ఈ సినిమా అనమాట. సో దానికి దీనికి చాలా పోలికలు ఉంటాయి, చాలా సీన్స్ అలాగే కంటిన్యూగా ఉంటాయి అనమాట. సో ఆ సినిమా మీరు బాగా ఎంజాయ్ చేసుంటే ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. బట్ ల్యాగ్ అయితే ఉంది మామ. సినిమా దగ్గర 3.5 గంట ఉందన్నమాట. సో 3.5 గంట పాటు మనం థియేటర్లో కూర్చోవాల్సి వస్తుంది. సో అక్కడక్కడ మనకు బోర్ కొట్టుద్ది. నాకైతే కొట్టింది. సో మీకు కొట్టుద్దా కొట్టదా అనేది మీరు చూసేదాన్ని బట్టి ఉంటుంది. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయితే టూ మచ్ ఆఫ్ ల్యాగ్ అనిపించింది మామ. కొన్ని సీన్స్ అనవసరంగా పెట్టారేమో అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అది పక్కన పెట్టేస్తే సినిమా మొత్తం బాగుందనమాట. సో ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే అల్లు అర్జున్ ఇరగొట్టేశాడు మామ. అల్లు అర్జున్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సో పుష్ప పార్ట్ 1తో ఆయన నేషనల్ అవార్డు గెలుచుకున్నారు. సో ఈ సినిమాలు కూడా బాగా చేశారు మామ. కానీ కొన్ని చోట్ల ఎందుకో కొంచెం ఓవర్ ద టాప్ అయ్యిందేమో అనిపించింది. మేబీ ఆ క్యారెక్టర్ అలా రాసుకున్నారేమో డైరెక్టర్. సో ఆయన యాక్టింగ్ పరంగా అయితే ఎరగొట్టేశారు. ఇంకా హీరోయిన్ రష్మిక మండన. సో ఆవిడ యాక్టింగ్ గురించి నేను చెప్పే అంత పెద్ద మనసు నాకు లేదు, ఎందుకంటే ఆవిడ స్టైల్లో ఆవిడ ఓవర్ యాక్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది మామ. అండ్ గుండు పోలీస్ అదే ఫహద్ ఫాజిల్ గారు అయితే ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్, ఎరగొట్టేశాడు అనమాట. ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు మామ, లాట్ ఆఫ్ యాక్టర్స్. వాళ్ళ గురించి చెప్పాలంటే మినిమం ఒక అరగంట పట్టుద్ది. ఫస్ట్ పార్ట్లో ఉన్న వాళ్ళంతా ఈ సినిమాలో ఈ పార్ట్లో కూడా కంటిన్యూ అయ్యారు. అండ్ కొత్త క్యారెక్టర్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయన్నమాట. సో అందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్కి న్యాయం చేశారు. పర్ఫెక్ట్ క్యాస్టింగ్ అని నా అభిప్రాయం. అందరు ఎరగొట్టేశారు మామ. ఇంకా టెక్నికలీ డిఎస్పి గారి మ్యూజిక్ ఫస్ట్ టైం సాంగ్స్ వింటూ ఉంటే ఇదేం సాంగ్స్ రా నాయన, ఏంది ఇది ఇలా తగలడ్డాయి అనుకున్నాం. కానీ వినగా సాంగ్స్ బాగానే ఉన్నాయి. విజువల్లీ కూడా సూపర్ అనిపించాయి మామ. నాకు చెప్పాలంటే వినటం కన్నా విజువల్లీ బాగుంది అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది మామ. పార్ట్ 1తో పోల్చుకుంటే పార్ట్ 2లోనే మన డిఎస్పి మామ బాగా డ్యూటీ చేశాడు అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్గా ఉండొచ్చు. ఎడిటింగ్ అయితే ఈ సినిమాకి మైనస్ అని నా అభిప్రాయం. టూ మచ్ ఆఫ్ ల్యాగ్ అనిపించింది. సో ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే ఇంకా బెటర్గా ఉండేదని నా అభిప్రాయం. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ బాగుంది మామ. ప్రొడక్షన్ క్వాలిటీ బీభత్సంగా ఉందన్నమాట. సో వాళ్ళు బాగా ఖర్చు చేశారు. ఆ ఖర్చు అంతా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ డైరెక్టర్ సుకుమార్ గారు, లెక్కల మాస్టర్. సో ఈ సినిమా చూసిన తర్వాత ఒక 70-80% వరకు ఆయన సక్సెస్ అయ్యారనిపించింది మామ. ఇలాంటి సినిమా కోసం 3 సంవత్సరాలు ఆయన వెచ్చించారంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే అంత ఇదేం లేదు. బట్ ఓకే, ఆయన ఏం చేసినా అలా చెక్కుతారు కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. బట్ ఇంకా బెటర్గా తీసుండొచ్చు కొన్ని సీన్స్. ఎస్పెషల్లీ ఆ ఎడిటింగ్, ఇంకొన్ని సీన్స్ ఎడిట్ చేస్తుంటే బాగుండేమో అనిపించింది. బట్ ఓవరాల్గా ఆయన సక్సెస్ అయ్యారా లేదా అంటే సక్సెస్ అయ్యారు మామ. సో పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 కూడా సక్సెస్ అయ్యిందనే నా అభిప్రాయం. బట్ చూద్దాం ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు. అండ్ టికెట్ కాస్ట్లు కూడా చాలా ఎక్కువ ఉంది మామ. 300 తీసుకున్నాడు మామ కూడా. 300 సర్లే ఏం చేస్తాం. సో ఇదనమాట ఈ సినిమా రివ్యూ. ఓవరాల్గా సినిమా నాకైతే నచ్చింది. సో మీకు ఎలా అనిపిస్తుందో సినిమా చూసి మీరే తెలియజేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, ఓకేనా? సో పిచ్చి లేసింది నాకు సినిమా మేలుకుని సినిమా చూసి. ఓకే, మళ్ళీ ఇంకొక వీడియోతో మేము మళ్ళీ కలుసుకుంటాం. టాటా మామా. ఇంకొక మాట చెప్పటం మర్చితని, కిసిక్ శ్రీలీల ఎరగొట్టేసింది మామ. డ్యాన్స్ అయితే మామూలుగా చేయలేదు. ఏ మాటకు ఆ మాట అల్లు అర్జున్ని డామినేట్ చేసింది అనమాట ఆ పాటలో. కిసిక్ అని. సో ఆవిడ కొంచెం మర్చిపోయాను అనమాట. ఆవిడ కూడా యాడ్ చేసేస్తున్నాను.